హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో లబ్ధిదారులు నిరీక్షణలో ఉన్నారు. ఈ రెండు పథకాలపై రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తుందన్నమాట. ప్రభుత్వం ఇప్పటికే అమలుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మంత్రి నారా లోకేష్ గారు శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. అదేంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. శాసనమండలి సమావేశాల్లో పథకాల అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం. ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయడం ఖాయం అని లోకేష్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలు అయితే అందజేయనట్లు ఆయన ప్రకటించారు. ప్రతి కుటుంబాలకి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేయడమే మా లక్ష్యం అని నారా లోకేష్ గారు అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని లోకేష్ గారు తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెన్షన్ సక్రమంగా పెంచకపోవడం దురదృష్టకరమని లోకేష్ విమర్శించారు. ఏడాదికి కేవలం 250 రూపాయలు పెంచిన పాలన నుంచి మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుతున్నామని అన్నారు. సంక్షేమ పథకాలను నిర్దిష్ట సమయానికి అమలు చేసి ప్రజలకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్లోపు అమలు చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఈ రెండు పథకాలు అమలు చేయడం ఖాయమని మంత్రి నారా లోకేష్ గారు చేసిన ప్రకటన అయితే లబ్ధిదారుల్లో ఆశలు రేపుతోంది. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.